బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందే ఒక ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బిగ్ బాస్, ఇన్‌స్టాగ్రామ్ పర్సనాలిటీస్, కాంట్రోవర్సీస్, నెగెటివ్ కామెంట్స్, ఆర్గ్యుమెంట్స్, రీల్స్, పోస్ట్‌లు. ఏదో ఒక డిస్కషన్. లాస్ట్ ఇయర్ అగ్నివర్ష్ వచ్చినప్పుడు కామన్ పీపుల్‌కి బిగ్ బాస్ హౌస్‌లో ఒక ఛాన్స్ అనే కాన్సెప్ట్ ఇట్‌సెల్ఫ్ కొత్తగా ఉండింది. కానీ ఈ ఇయర్ అగ్నిపరీక్ష మీద ఆల్రెడీ చాలా అటెన్షన్ వచ్చింది. కంటెస్టెంట్స్ గురించి, వాళ్ళ పర్సనాలిటీస్ గురించి, వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్ కోసం పీపుల్ డిస్కస్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. ఇదంతా జస్ట్ కోయిన్సిడెన్సా? లేదంటే బిగ్ బాస్ 10 స్టార్ట్ అవ్వడానికి ముందే మార్కెటింగ్ గేమ్ స్టార్ట్ చేశారా? ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ పాపులర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఒక టైప్ ఆఫ్ పబ్లిసిటీ వచ్చిద్ది. కానీ వాళ్ళు సెలెక్ట్ చేయకపోయినా కూడా ఇంకొక టైప్ ఆఫ్ కాంట్రవర్సీ జరిగిద్ది. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్ బాస్ గురించి మాట్లాడితే అది కూడా ఒక పబ్లిసిటీయే కదా! గుడ్ పబ్లిసిటీయా, బ్యాడ్ పబ్లిసిటీయా అది వేరే మ్యాటర్. కానీ అటెన్షన్ వచ్చిందా లేదా అనేది మాత్రం మ్యాటర్. అలా చూస్తే అటెన్షన్ డెఫినెట్గా వచ్చింది. సో ఫస్ట్ సింపుల్గా అర్థం చేసుకుందాం. అగ్నిపరీక్ష అంటే బిగ్ బాస్ 10కి ప్రీ షో లాంటిది. కామనర్స్కి మెయిన్ బిగ్ బాస్ హౌస్లో ఆపర్చునిటీ కోసం సెలక్షన్ జర్నీ. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్టిసిపెంట్స్ని డిఫరెంట్ స్టేజెస్లో సెలెక్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, అటెన్షన్ హోల్డ్ చేయగల క్యాపబిలిటీస్, స్ట్రాటజీస్, మైండ్ సెట్, ఫిజికల్ ఎనర్జీ ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చేస్తారు. అంటే జస్ట్ పాపులర్ పర్సన్ అయితే సరిపోదు. బిగ్ బాస్ హౌస్లో అటెన్షన్ హోల్డ్ చేయగలగాలి, గేమ్ ఆడగలగాలి. సో బేసిక్గా టీవీలో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాడా అనేది క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ బిగ్ బాస్కి కంటెస్టెంట్లు అనే వాళ్ళు ఎందుకు కావాలి? వెరీ సింపుల్, కంటెంట్ కోసం. కంటెస్టెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆడియన్స్ వాచ్ చేస్తారు. ఆడియన్స్ వాచ్ చేస్తే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. డిస్కషన్ స్టార్ట్ అయితే సోషల్ మీడియా క్లిప్స్ వస్తాయి. క్లిప్స్ వస్తే మోర్ పీపుల్ డిస్కస్ ద షో. సో మోర్ పీపుల్ డిస్కవర్ ద షో అంటే మోర్ అటెన్షన్. సో బిగ్ బాస్కి కంటెస్టెంట్ అంటే జస్ట్ ఒక పర్సన్ కాదు. ఎవరైనా ఎమోషనల్గా ఉంటే స్టోరీ, ఎవరైనా ఫన్నీగా ఉంటే స్టోరీ, ఎవరైనా అగ్రెసివ్గా ఉంటే ఒక స్టోరీ, ఎవరైనా కాంట్రవర్సీగా ఉంటే ఇంకో స్టోరీ, ఎవరైనా సైలెంట్గా ఉంటే అది కూడా ఒక స్టోరీయే. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంటే మనకి మోస్ట్లీ గేమ్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది ఎవరు ఆ పర్సన్, ఏం చేస్తారు, వాళ్ళ పర్సనాలిటీ ఏంటని. స్లోగా ఆడియన్స్ డిస్కవర్ చేస్తారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, రీల్స్ ఉన్నాయి, ఫ్యాన్ పేజ్ ఉన్నాయి, పాడ్కాస్ట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్న పర్సనల్స్ కూడా ఉన్నారు. సో ఒక పర్సన్ బిగ్ బాస్కి ఆడియన్స్కి వచ్చే టైంకి ఆ పర్సన్ మేబీ ఆల్రెడీ హ్యావ్ 10,000 ఫాలోవర్స్ ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఆడియన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అందుకే బిగ్ బాస్కి కంటెస్టెంట్ని ఇంట్రొడ్యూస్ చేయవలసిన వర్క్ కొంచెం ఈజీ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. సపోజ్ ఒక ఇన్స్టాగ్రామ్ పర్సనాలిటీ బిగ్ బాస్ ఆడియన్స్కి వచ్చాడు అనుకుందాం. ఆల్రెడీ పాపులర్, బిగ్ బాస్లో ఎంట్రీ ఇవ్వాలని ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సపోజ్ ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, నార్మల్గా ఏం జరుగుద్ది? స్టోరీ ఓవర్. సో ఈ పర్సన్ సెలెక్ట్ అవ్వలేదంటే అక్కడతో అయిపోయింది. కానీ సోషల్ మీడియా ఏజ్లో స్టోరీ అక్కడే ఎండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఆ పర్సన్ ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టి నేను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, లేదా అగ్నిపరీక్షలో అసలు ఏం జరుగుతుంది, లేదా నాకు ఎలా ట్రీట్ చేశారు, లేదా నాకు ఎలా ట్రీట్ చేశారు, లేదా బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ మీద నా ఎక్స్పీరియన్స్ ఇది అన్ని వీడియోలు చేస్తే ఫాలోవర్స్ కామెంట్ చేస్తారు, రియాక్షన్ వీడియోస్ చేస్తారు, ఫ్యాన్ పేజ్ పోస్టులు చేస్తే అదర్ యూట్యూబర్స్ డిస్కస్ చేస్తారు, పీపుల్ ఆర్గ్యూ చేస్తారు. సమ్టైమ్స్ సపోర్ట్ ఉంటుంది, సమ్టైమ్స్ ట్రోలింగ్ ఉంటుంది, క్రిటిసైజ్ ఉంటుంది. సడన్గా బిగ్ బాస్ నేమ్ ఆ పర్సన్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ మేకర్స్ డెలిబరేట్గా సో ఒక పర్సన్ని సెలెక్ట్ చేయలేదు, కాంట్రవర్సీగా క్రియేట్ చేద్దామని ఆ ప్లాన్లో ఉన్నారంటే మనకు ప్రూఫ్ లేదు. మార్కెటింగ్ యాంగిల్లో పాసిబిలిటీస్ని డిస్కస్ చేయొచ్చా? డెఫినెట్లీ. బికాస్ ఒక బ్రాండ్ని గురించి 10 మంది పాజిటివ్గా మాట్లాడినా, 10 మంది నెగిటివ్గా మాట్లాడినా బ్రాండ్ నేమ్ 10 మందికి రీచ్ అవుతుంది. అఫ్ కోర్స్ నెగిటివ్ పబ్లిసిటీ కూడా డేంజర్ అవ్వచ్చు. కానీ పీపుల్ ఆర్ టాకింగ్, పీపుల్ ఆర్ సెర్చింగ్, పీపుల్ ఆర్ కామెంటింగ్. సో ద షో ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్వర్జేషన్. అండ్ రియాలిటీ షోస్కి కాన్వర్జేషన్ అనేది ఆక్సిజన్ లాంటిది. సో నా కంపేర్ చేద్దాం. లాస్ట్ సీజన్కి అగ్నిపరీక్ష ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ న్యూ కాన్సెప్ట్ ఫర్ తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్. కామన్ పర్సన్, బిగ్ బాస్ హౌస్, ఛాన్సెస్. విన్నర్గా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలా ఎమర్జ్ అవ్వడం, ఇది ఆడియన్స్ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. కానీ ఈ సంవత్సరం అగ్నిపరీక్ష 2 కొత్తది కాదు, ఆల్రెడీ ఆడియన్స్కి కాన్సెప్ట్ తెలుసు. సో సేమ్ కాన్సెప్ట్ని మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఎలా చేయాలి, దట్స్ వేర్ కంటెస్టెంట్లు, పర్సనాలిటీస్, ఛాలెంజెస్, సోషల్ మీడియా, ప్రోమోస్, డిస్కషన్స్, కాంట్రవర్సీస్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. బికాస్ కాన్సెప్ట్ ఓల్డ్ అయినా కాన్వర్జేషన్ న్యూ ఉండాలి కదా. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ సీయింగ్ అరౌండ్ బిగ్ బాస్ 10. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇది గుడ్డా బ్యాడా? హానెస్ట్లీ చెప్పాలంటే ఇది గుడ్డే. ఎందుకంటే అగ్నిపరీక్ష మీద హైప్ క్రియేట్ అయ్యింది, జనాలు మాట్లాడుకున్నారు, కంటెస్టెంట్ల కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. బిగ్ బాస్ 10 స్టార్ట్ అవ్వకముందు ఆడియన్స్ అటెన్షన్ బిల్డ్ అవుతుంది. సో దట్స్ గుడ్ ఫర్ ద షో. కానీ బ్యాడ్ ఎప్పుడు? కాంట్రవర్సీ కోసం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే, ఫేక్ నెరేటివ్స్, ఫేక్ ఫైట్స్, ఆర్టికల్ క్యారెక్టర్స్, ఓవర్ యాక్టింగ్స్, మ్యానిపులేట్ పబ్లిసిటీ ఇలాంటి థింగ్స్ అన్నీ ఆడియన్స్ని ఐడెంటిఫై చేస్తే ట్రస్ట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ వన్స్ ఆడియన్స్ ఏదైతే ప్లాన్ చేసింది అని ఫీల్ అయితే మార్కెటింగ్ రివర్స్ అయిపోవచ్చు. యాక్చువల్లీ బిగ్ బాస్ మేకర్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కంటెస్టెంట్లు కాదు, ఆడియన్స్. బికాస్ ఇప్పుడు ఆడియన్స్కి జస్ట్ ఎపిసోడ్ చూసి పడుకోకుండా
క్లిప్ కట్ చేస్తారు, సేవ్ చేస్తారు, ఓల్డ్ ఎపిసోడ్ సెర్చ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కంపేర్ చేస్తారు, ట్విట్టర్లో డిస్కషన్ చేస్తారు, యూట్యూబ్లో రివ్యూస్ చూస్తారు, ఆ తర్వాత ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాడు. సో బిగ్ బాస్ ఒక నెరేటివ్ క్రియేట్ చేసిన ఆడియన్స్కి బ్లైండ్గా యాక్సెప్ట్ చేయడం లేదు. క్వశ్చన్ చేస్తారు, కంపేర్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. సమ్ టైమ్స్ మేకర్స్ నెరేటివ్ని ఆడియన్స్ రివర్స్లో కూడా చూడగలుగుతారు. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే అగ్నిపరీక్ష అనేది జస్ట్ కామన్ సెలక్షన్ షోగా చూస్తే మనం హాఫ్ స్టోరీ మాత్రమే చూస్తాం. బికాజ్ ఇట్స్ ఆల్సో క్రియేటింగ్ ప్రీ బిగ్ బాస్ ఆడియన్స్. మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందు ఆడియన్స్ ఆల్రెడీ కొంతమంది పర్సనాలిటీస్ని గుర్తుపడుతున్నారు, ఆల్రెడీ కొంతమందిని లైక్ చేస్తున్నారు, ఆల్రెడీ కొంతమంది హేట్ చేస్తున్నారు, కొంతమంది మీద ఒపీనియన్ క్రియేట్ అయింది. తర్వాత మెయిన్ వీక్ స్టార్ట్ అయ్యాక ఆడియన్స్ కంప్లీట్ న్యూ ఫేసెస్ని డిస్కవర్ చేయక్కర్లా. సో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 అంటే ఓన్లీ సెలక్షన్, కంటెస్టెంట్ సెలక్షన్ అంటే కాదని చెప్పాలి. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే చెప్పలేం. సో బిహైండ్ ద సీన్ ఏం ప్లాన్ చేస్తున్నారు, అఫీషియల్గా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి మేకర్స్ డెలిబరేట్లీ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారా అని నేను చెప్పను. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మాత్రం జరుగుతుంది. బిగ్ బాస్ 10 స్టార్ట్ అవ్వకముందే బిగ్ బాస్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫ్యాన్ పేజ్లో, కమెంట్స్లో. అండ్ అల్టిమేట్లీ బిగ్ బాస్ కావాల్సింది కూడా అదే, అటెన్షన్, డిస్కషన్, క్యూరియాసిటీ. గుడ్ పబ్లిసిటీ వచ్చినా, బ్యాడ్ పబ్లిసిటీ వచ్చినా పీపుల్ ఆర్ టాకింగ్. కానీ ఫైనల్గా విన్నర్ అయ్యేది పబ్లిసిటీ కాదు, ఆడియన్స్ ట్రస్ట్. అందుకే ఈ స్ట్రాటజీ గుడ్డా బ్యాడా అది సీజన్ 10కి ఎలా వర్కౌట్ అవుతుందని చూసుకోవాలి. అసలు మీరేమనుకుంటున్నారు? అగ్నిపరీక్ష 2 సెలక్షన్ ప్రాసెస్ లేదంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది కింద కమెంట్లో చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.